హాయ్ హలో నమస్తే. సో ఒకసారి కేరళ దాకా వెళ్ళేసి వద్దాం. సో లెట్స్ గెట్ ఇన్ టు ద ట్రైన్ అండ్ మనం స్టార్ట్ అయ్యేసరికి ఈవినింగ్ అయింది. సో ఈ క్లిప్స్ నెక్స్ట్ డే మార్నింగ్ తీసింది. యాక్చువల్గా మేము వరంగల్ నుంచి ఆలువాకి ట్రైన్లో బయలుదేరాం. అండ్ దిస్ ఈజ్ ద మోస్ట్ స్ట్రేంజ్ జర్నీ ఐ ఎవర్ హ్యాడ్ బికాజ్ ట్రైన్ టికెట్ లేదు, వెళ్ళడానికి ముందు ప్లాన్ లేదు. ట్రైన్ టికెట్ లేదు ఇన్ ద సెన్స్ కుదరలేదు, దొరకలేదు, వీలవ్వలేదు. సో ఫ్లైట్ అన్న థాట్ ఇన్ బిట్వీన్ అలా వచ్చి వెళ్ళింది, కానీ మనకి అంత అప్పుడు ఆ టైంలో అంత బడ్జెట్ లేదు. సో వెళ్ళడం వీలవ్వలేదు. అండ్ ఇంకా యాక్చువల్గా ట్రైన్లో టికెట్ లేకుండా లైక్ రిజర్వేషన్లోకి ఎక్కి అక్కడ ఫైన్తోని టికెట్ తీసుకోవచ్చంట. సో దాన్ని ఏదో ఒక స్పెసిఫిక్ నేమ్ ఏదో ఉంది, నాకు ఆ నేమ్ గుర్తొస్తలేదు. కానీ ఆ ఎక్స్ట్రా ఛార్జ్ ఇచ్చి ట్రైన్లో ట్రావెల్ చేయొచ్చు అనమాట. మన రెగ్యులర్ ఛార్జెస్ కన్నా దానికి ఎక్కువ అవుతాయి అమౌంట్. అండ్ ఈ ఇన్ఫర్మేషన్ చెప్తూ ఉంటే నేను ఇక్కడ చెప్పాల్సిన ఇన్ఫర్మేషన్ మిస్ అవుతుంది. సో లెట్స్ యాక్చువల్లీ యాజ్ ఐ టోల్డ్ యూ ఎర్లియర్, సో వరంగల్ నుంచి ఆలువా నుంచి మున్నార్ వెళ్ళాలన్నమాట. సో ఆలువా నుంచి మున్నార్కి అరౌండ్ ఒక 80 ఆర్ క్లోజ్ బిలో 100 అలా అనుకోండి. సో అంత దూరం ఉంటుంది. అండ్ మోర్ ఓవర్ ఈ వీడియోలో చాలా క్లిప్స్ నేను రీల్స్కి ఇంకా వెబ్సైట్ కోసం అప్పుడు కూడా వీడియో తీద్దామన్న థాట్ ఉంది. అండ్ దానికోసం తీసిన వీడియోస్ కూడా ఉన్నాయి. అనిపించి బై ద వే ఐ సైడ్ అప్పుడు ఈ ట్రిప్ నేను ఆల్మోస్ట్ 2021 ఆర్ 2022 ఇన్ బిట్వీన్ ఆ పీరియడ్లో వెళ్ళిన. బట్ అప్పటికి నేను నా ఫ్రెండ్స్ ఉండే శ్రీకాంత్ అండ్ అనదర్ గై సునీల్ అని. సో ఐ మీన్ వీ డిసైడెడ్ టు గో ఆల్ టుగెదర్. అఫ్ కోర్స్ పైకి వెళ్ళాలి మళ్ళీ మనం అవుతుంది అని అనుకున్నాం, కానీ అవ్వలేదు. నేను మాత్రం ఈ ట్రిప్కి వెళ్ళాలని చాలా యాంటిసిపేట్ చేసి ఉండే. అసలు ఇది అవుతుందా, నేను వెళ్ళగలుగుతానా లేదా అని చాలా అంటే చాలా ఒక ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ ఉంటుండే. సో ఇలాంటి వ్యూస్ ఇవన్నీ ఆన్లైన్లో చూసి, యూట్యూబ్లో చూసి ఐ వాజ్ సో యాంటిసిపేటెడ్ టు బీ దేర్. అండ్ హౌఎవర్ ఐ హ్యావ్ బీన్. అండ్ దిస్ ఈస్ హౌ యాక్చువల్లీ ఇది నా నార్మల్ ఫోన్లో తీసిన వీడియో, అందుకే అంత కలర్ఫుల్గా అనిపించట్లేదు. బట్ యాక్చువల్గా అయితే ఇట్ వాజ్ గాడ్స్ ఓన్ కంట్రీ ఆర్ గాడ్స్ ఓన్ స్టేట్ ఏదో అంటారు. బట్ దట్ ఈస్ అ డ్యామ్ ట్రూ మ్యాన్. సో ఇట్స్ ఫస్ట్ యాక్చువల్గా మేము అక్కడ వచ్చి నైట్ రెస్ట్ తీసుకొని, బికాజ్ జర్నీ వాజ్ టూ చాలా భయంకరంగా ఉండే అనమాట. సో ఇట్స్ లైక్ ఈవినింగ్ ట్రైన్ ఎక్కితే ఆ హోల్ నైట్ అంతా అక్కడ ట్రావెల్ చేసి దెన్ నెక్స్ట్ డే ఫస్ట్ ప్లేస్ విచ్ ఆఫ్టర్ గెటింగ్ ఇన్ టు ద హోటల్, దిస్ ఇస్ ద ఫస్ట్ ప్లేస్ వేర్ వి ఆర్ ఎక్స్ప్లోరింగ్. అండ్ లెట్స్ సీ హౌ gonna it's been, and I hope everything seems fine. So പരീക്ഷ മാറിയുണ്ട്, പക്ഷെ നമ്മളെ എക്സ്പ്ലോർ ചെയ്യാം. See over there with all the tea plantations exist here. So I mean this is a first ever place in Kerala which made me curious to be the part of exploring. Yeah, the weather and the atmosphere that Kerala has, and across the India no other place having this. And yeah, let's come with me. అసలు ఈ ఎక్స్పీరియన్స్ అయితే నేను లైఫ్లో మర్చిపోలేను. మీకు ఎప్పుడు టైం దొరికినా అంత పెద్ద ఎక్స్పెన్సివ్ ట్రిప్ కూడా ఏం కాదు, చాలా మన బడ్జెట్లో కూడా కవర్ చేయొచ్చు. సో యూ డెఫినెట్లీ
should at least visit this place once in your lifetime. Of course, you know that is a very big word, but మీరైతే తప్పకుండా వెళ్ళండి. This is a, you know, I want you to tell you people that this place called Munnar, which located in Kerala. మనం చాలా మూవీస్లో చాలా చాలా విని ఉంటాం. ఈ పేరు ఈస్ క్వైట్ ఫెమిలియర్ ఫర్ అస్. సో at tea estate. So and moreover, according to the sources that we have had, this is a Kerala and Tamil Nadu border. By the way, Munnar is being at border itself. As I heard, this is a Munnar and Kerala and Tamil Nadu border. ఏం లేదు, నేను ఇంతకుముందు చెప్తున్నట్టు మునార్ అనే ప్లేస్ తమిళనాడు అండ్ కేరళ బార్డర్లో ఉంటుంది. అండ్ ఈ ప్లేస్ శబరిమల వెళ్ళే దారిలోనే ఉంటుంది అనుకుంటా, బికాజ్ నేను అక్కడ ఉన్నప్పుడు నేను మైల్ స్టోన్ చూసాను. మేబీ అక్కడ నుంచి దారి కూడా ఉందేమో, నాకు తెలీదు. ఇక్కడ నుంచి శబరిమల ఒక 100 కిలోమీటర్స్ అలా ఉంటుంది. సో ఇంతకుముందు చెప్పాను కదా, నేను తీసిన ఈ వీడియోస్ అన్నీ నార్మల్గా రీల్స్ కోసం, టిక్టాక్ అన్న వర్డ్ వస్తుంది బట్ టిక్టాక్ లేదు అప్పటికి. సో రీల్స్ కోసం, వీటి కోసం క్యాప్చర్ చేసింది. అండ్ ఇది యాక్చువల్గా నేను వీడియోకి సంబంధించిన డీటెయిల్స్ ఇవ్వడం మర్చిపోతున్నాను. సో యాక్చువల్గా మేము ఇటువైపు యాక్చువల్గా ఈ చాలా వీడియో అంటే చాలా డెస్టినేషన్స్ ఉన్నాయన్నమాట చూడడానికి. అక్కడ చూడండి ఒకసారి, అదేమంటారు ఆ మేఘాలు అదంతా, మై గాడ్. అసలు కొన్ని యూనో కొన్ని నార్మల్ ఫోన్లో తీసిన వీడియోస్లో అంత మంచి కనిపించలేదు, బట్ యూనో జస్ట్ ఓ మై గాడ్, ఇట్స్ సో గుడ్, డ్యామ్ గుడ్. అండ్ మోర్ ఓవర్ యాక్చువల్గా కేరళకి వెళ్ళాలనుకుంటే రైనీ సీజన్లో వెళ్ళడం కరెక్ట్ కాదేమో, బికాజ్ అక్కడ ఫ్లడ్స్ వస్తుంటాయి. అండ్ నాకు ఒక కైండ్ ఆఫ్ ఇది ఉండే, మనకు ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు పీపుల్ యూస్ టు సజెస్ట్ అస్ దట్ ఈ సీజన్లో వెళ్తే మంచిది, ఆ సీజన్లో వెళ్తే మంచిది, అలా చెప్తూ ఉంటారు కదా. బట్ నాకు ఎందుకు కేరళ ఐ వాంట్ టు విజిట్ కేరళ ఆన్ రైనీ సీజన్ ఇట్ సెల్ఫ్. సో నేను యాక్చువల్గా వెళ్ళింది రైనీ సీజన్ ఏం కాదు, నేను వెళ్ళింది మన దగ్గర జూన్ కూడా కాదు, ఇంకా జూన్ కంటే 2 months అలా ముందు అనుకుంటాం. అప్పుడు మన సైడ్ బాగా ఎండలు కొడుతున్నాయి, కానీ అక్కడ అప్పటికే మాన్సూన్ స్టార్ట్ అయిపోయింది. ఆ మాన్సూన్ కూడా చాలా హెవీగా అనమాట. ఇది మనం ఇంతకుముందు అక్కడికి వెళ్ళాం కదా, టీ ప్లాంటేషన్ దగ్గర నుంచి మళ్ళీ కొంచెం వెనక్కి సంపాదించి ఆర్డర్ అంతా లేదు. దీని సో లాంగ్ డ్యామ్ అని ఇంకొంచెం అంటే ఇక్కడికి వచ్చాం. పక్కన వాటర్ అగైన్ ఇక్కడ టీ ప్లాంటేషన్ అది కూడా ఉంటే, అండ్ ఇక్కడ వెదర్ చాలా బాగుంటుంది. చూడటం కోసం మనం వచ్చేసి ఉంటే. సో దిస్ మ్యాటర్ కీపింగ్ అసైడ్, సో అసలు వర్షం వస్తున్నప్పుడు కేరళను చూడటం ఇట్స్ అ బ్లెస్సింగ్ మ్యామ్. సో కొన్ని జాగ్రత్తలు తీసుకొని కేరళకి వర్షాకాలం వస్తేనే, అంటే అఫ్కోర్స్ కొంచెం కాదు, చాలా ఇన్కన్వీనియన్స్ ఉండే మాట వాస్తవం. ఎందుకు అనంటే కొన్నిసార్లు చాలా హెవీ వర్షం వచ్చిందనుకో, యూ డోంట్ ఈవెన్ స్టెప్ అవుట్ ఆఫ్ ది హోటల్. యాక్చువల్గా మేము బయలుదేరేటప్పుడు కూడా ಈಕೋ ಪಾಯಿಂಟ್ ಈಗ ನಮ್ಮವರು ಸೌಂಡ್ ಕೊಟ್ಟ ಅದು ತಿರುಗಿ ನಮಗೆ ಕೇಳ್ಕೊಂಡು ಅಂಡ್ ನಾನಿപ്പോൾ സൗണ്ട് പറഞ്ഞു കേളില്ല തിരിച്ച് ഓർമ്മ ഇല്ല தெரியாது. ఎట్లా అంటే డోంట్ ఈవెన్ నో అసలు వెళ్తామా లేదా, వెళ్ళగలుగుతామా లేదా అన్న ఇదిలో ఉంటాయి అనమాట. ఎలా అయితే అలా అయింది అని చెప్పేసి ఇంకా స్నానం చేసేసి బయటకు వచ్చి బయట వచ్చిన బయట మాట్లాడుకొని చేయడం స్టార్ట్ చేస్తాం. అండ్ వర్షంలోనే లైక్ అఫ్కోర్స్ this is a Mattupetti dam and you can see that what are the words that I have used for being in a cloud nine. I have the same thought still. So and you can also check out this dam as well the bridge.
again it's That's all how the greenery. somehow Uh, we blessed. so వర్షంలో ఉండే ఆ అట్మాస్ఫియర్ ఆ వెదర్ more exciting stuff. ముఖ్యంగా Yeah. ముఖ్యంగా వైబ్ అనేది చాలా అంటే చాలా క్రూషియల్ అనమాట. సో అందుకే ఐ వాంట్ టు బీ ఇన్ కేరళ ఆన్ అ రెయినీ సీజన్. సో సమ్హౌ పాసిబుల్ అయింది అప్పటికి. అండ్ మోర్ ఓవర్ అసలు అంటే లైక్ నేను ఇంతకుముందు చెప్పినట్టు సమ్మర్లో వెళ్ళాలి అని అనుకోవడం వరకే నేను అనుకున్నాను, కానీ సారీ రైనీ సీజన్లో వెళ్ళాలి అనుకున్నాను, కానీ అగైన్ this is a strange plan, whereas we have a plan to explore Kerala, but somehow it's అమ్మ అల్లలు ఎట్లా క్రియేట్ అయినాయి చూడ. ఆయన క్రియేట్ చేసి వస్తే బడ్జెట్ ఏంటి ఇవన్నీ వేరియస్ టాపిక్స్ ఉంటాయి. సో వెరాజ్ ఇంకా పాసిబుల్ అవ్వదేమో అని అనుకున్నాం, బట్ ఇలా చాలా ప్రీ ప్లాన్, ప్రతిదీ ముందే ప్లాన్ చేసుకొని వెళ్ళడం, అది తీరా టైం వచ్చేసరికి ఏదోలా ఇంట్లో వద్దనడము, ఇంకా సమయం ఏదో డిస్టర్బెన్స్ ఉంటుంది. సో ఇట్స్ బెటర్ వెళ్ళాలని అనిపించింది, టైం ఉంది, డబ్బులు ఉన్నాయి అని అనుకుంటే వెంటనే వెళ్ళిపోవడం బెటర్ అని అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా తీసుకున్న నిర్ణయం. జస్ట్ ఫ్రెండ్తో, యాక్చువల్లీ నేను ఫ్రెండ్ ఇద్దరమే వెళ్ళినాం. అండ్ జస్ట్ ఒక 2 days అంటే లైక్ వీ హ్యాడ్ ద డిస్కషన్ టు విజిట్ దిస్ ప్లేస్ సెవరల్ టైమ్స్, బట్ వీ హ్యావ్ డిసైడెడ్ దట్ వెళ్ళాలి ఎట్టి పరిస్థితుల్లో అని. అప్పుడు మా ఫ్రెండ్కి కూడా ఒంట్లో బాగాలేకపోయిండే, అయినా వాడు ధైర్యం చేసేసిండు అనమాట ఇంకా రావడానికి. సో యాక్చువల్గా ఫస్ట్ కేరళ అన్నప్పుడు ఇక్కడ ఏదైతే వ్యూ కనబడుతుందో ఇదే ఉండే నా మైండ్లో. నేను ఎప్పుడో స్కూల్లో ఉన్నప్పుడు ఎవరో కేరళకి వెళ్ళి ఫోటోలు దిగిన దాంట్లో ఈ పర్టిక్యులర్ సీనరీ ఉంటుండే, వెనక టీ ప్లాంటేషన్స్, దాంట్లో ఏదో అదే సినిమాలో చూపించినట్టు అదేదో పెద్ద అద్భుతంలాగా అనిపిస్తూ ఉండే. సో నేను వెళ్ళి చూసినప్పుడు కూడా అది నిజంగానే అద్భుతం అని అర్థమైంది అనమాట. ఆ నేచర్ని మొత్తం ఎంబ్రేస్ చేస్తూ ఆ నేచర్ని ఎక్స్ప్లోర్ చేయడం, ఇట్స్ ఇంతకుముందే అన్నాను బ్లెస్సింగ్ అని, నిజంగానే బ్లెస్సింగ్. మనం వెళ్ళిన దానికి, మనం అక్కడ చూసిన దానికి లైఫ్ లాంగ్ చెరిష్ చేయొచ్చు అనమాట ఆ మెమరీస్. ఆ ల్యాండ్స్కేపింగ్ చూడండి ఎంత బాగుంది అసలు, ఇంకా మేఘాలు, ఆ వాతావరణము, ఓ మై గాడ్, ఇట్స్ అ వండర్ఫుల్ ప్లేస్ ఎవర్. వెన్ ఎవర్ యూ గాట్ ఎనీ, ఎప్పుడైనా టైం దొరికితే ఒక హార్డ్లీ 5 days అలా సరిపోతుందేమో. సో ఆ టైం మీ దగ్గర ఉంది అనుకుంటే డెఫినెట్గా వెళ్ళడం ఈజ్ అ బెస్ట్ ఆప్షన్, బికాస్ దట్ ఈస్ సంథింగ్ నీడ్ టు బీ ఎక్కువ. Experience as many times as you want, but if it is not possible, at least try once to be there, so that that memories will remains in your mind and you can cherish those memories till your die. So this is only the information that I can give it to you people. I would like to, of course, all of you know this place is Munnar.